రెడీ ఉన్నాడు అన్న 5 నిమిషాలు లేట్గా వెళ్ళని చెప్పి నేను ఇప్పుడే అంటాను మీరు నూట 40 సంవత్సరాల క్రితం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఈ దేశంలోని 72 మంది మేధావులతో ఆ రోజు ఏవో హ్యూమ్ అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ గారు బాంబేలో ఈ 72 మేధావులను పిలిపించి సమావేశం ఏర్పరిచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి రోజు నేటికి 140 సంవత్సరాలు. ఆ రోజు తొలి ఆ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా WC బెనర్జీ గారు ఆ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించి తొలుత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజుగా ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడేటటువంటి పార్టీ. ఆ పరంపరలో దాదాబాజీ నెహ్రూజీ కానీ, మాలవ్య కానీ, ఆ తర్వాత గాంధీజీ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఆ పరంపరలో పివి నరసింహరావు గారు, రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు కానీ, ఆ పరంపరలో ఈరోజు మల్లికార్జున్ ఖర్గే గారు. ఈ విధంగా భారతదేశ ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉండి ఈ యొక్క పార్టీ స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం కోసం కుబలాడి, స్వాతంత్ర అనంతరం పేదవారి కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం, స్త్రీల కోసం ఆ రోజు పోరాడినటువంటి ఏదైతే పార్టీ ఉన్నదంటే అది జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. స్వాతంత్రం అనంతరం ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానిగా శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు తన ఆస్తిలో 98% ప్రభుత్వానికి ఇచ్చి ఆ తర్వాత మొట్టమొదటి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ యొక్క భారతదేశ పౌరులను అగ్రగామిగా అప్పటి వరకు 200 సంవత్సరాల కబంధ ఆస్తుల బ్రిటిష్ పరిపాలనలో అనగారినటువంటి ఈ దేశాన్ని మళ్ళీ ప్రపంచంలో అగ్రగామిగా నిలిచినటువంటి భారతదేశ ప్రధానిగా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ తర్వాత వచ్చినటువంటి పరంపరలో ఈ దేశ ప్రధానులుగా జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, పివి నరసింహరావు గారి, మొన్న ప్రధాన మన్మోహన్ సింగ్ గారు కానీ, పేద బడుగులు బలహీన వర్గాల కోసం, ఈ యొక్క అనగారినటువంటి వర్గాల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించినటువంటి పరిస్థితిలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పరంపరలో అక్కడ మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు ఇక్కడ తెలంగాణలో మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క అధ్యక్షతన రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పాలనలో బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది. ఈ కాంగ్రెస్ పార్టీ పరంపరలో ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో శ్రీధర్ బాబు గారు మంత్రులు, శ్రీధర్ బాబు గారు, మరి పొన్నం ప్రభాకర్ గారు, ఈ జిల్లాలో ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆ పరంపరలో మేమందరం కూడా పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పతాకావిష్కరణ గావింపు చేసుకొని ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చరిత్ర, భారతదేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ అజెండాగా నిలబడి బ్రిటిష్ పరిపాలకుల చేతుల్లో ఉన్నటువంటి సందర్భంలో ప్రజల పక్షాన పోరాటం జరిపి
స్వాతంత్రం తీసుకొని వచ్చిన నాటి నుంచి కూడా పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకొని పోతూ ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామి దేశంగా మార్చినటువంటి పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైనటువంటి మాట ఈరోజు. మొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ, ఆ తదుపరి ఇందిరాగాంధీ గారు, మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి గారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నటువంటి సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడే పాలసీలు తీసుకొని వచ్చి గరీబీ అటవ నినాదం, పేద ప్రజలకు పోడు భూముల పంపిణీ చేయడం, రాజ్యభరణాలు రద్దు చేయడం, బ్యాంకులను జాతీయకరణ చేయడం, ఇల్లు లేని వారందరికీ ఇందిరం ఇల్లు కట్టివ్వడం, ఉపాధి హామీ పథకాన్ని కూడా తీసుకొచ్చిన సందర్భంగా పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గడపకు చేరుతున్న సంక్షేమ కార్యక్రమం ఎప్పుడు మొదలైందంటే కాంగ్రెస్ పార్టీ జెండా పేదల ప్రక్షాళన ఉన్నదని చెప్పడానికి కోసం ఇన్ని కార్యక్రమాలు అమలుతున్న వేళ గత 12 సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిదీయడానికి పనిచేస్తుంది. మతాల ఆధారంగా విడిదీయాలని ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలకు ఉన్నటువంటి ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. పేద ప్రజలకు ఉపయోగపడే ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి మహాత్మా గాంధీ గారి దేశానికి స్వాతంత్రం కోసం ఉద్యమం చేసినటువంటి వారి పేరును తీర్చేటువంటి కార్యక్రమం అంటే ఒక గందరగోళానికి తెరదీసే విధంగా పరిపాలన సాగిస్తుంది తప్ప పేద ప్రజలకు అండగా నిలబడేటువంటి కార్యక్రమాలు 12 ఏళ్లుగా ఎక్కడ కూడా ఏమీ జరగని సందర్భం. ఈరోజు చర్చలో కూర్చుంటే ఏ ఒక్కటి కూడా పేద ప్రజల గడపకు వస్తుంది ఎప్పుడయ్యామంటే కాంగ్రెస్ పార్టీ అయ్యామో. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అదే కాంగ్రెస్ పార్టీ జెండా ప్రభుత్వం ఉన్నప్పుడే తెలంగాణకు కూడా ప్రత్యేక 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరినటువంటి సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని మరింత పదును పెడుతూ ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున గారి నాయకత్వంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి సూచనల సలహాలతోటి రాష్ట్రంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీ అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలకు అండగా తీసుకొని పోతున్నటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పేద ప్రజలకు అండగా నిలబడి పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతుంది. ఈ దేశాన్ని ప్రపంచంలోనే మరింత అగ్రగామి దేశంగా మరింత ముందుకు తీసుకొని పోవడం కోసం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ 140వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సంవత్సరాల క్రితం ఈ దేశం యొక్క అఖండతకు ఆనాడు ఈ దేశం యొక్క విముక్తికి ఉద్దేశించి ఆ తర్వాత స్వాతంత్రం రావడం, స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ అఖండత కొరకు పోరాటం చేసినటువంటి గొప్ప పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు మరి అటువంటి పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశం యొక్క ఐకమత్య కొరకు మాత్రమే శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు లాంటి నాయకులను కోల్పోయినా కూడా దేశం మన సిద్ధాంతాన్ని విడనాడకుండా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని రాజకీయ పార్టీలు ఆనాడు స్వతంత్ర సంగ్రామంలో లేని పార్టీలు, అప్పుడు స్వతంత్రం అంటే ఏందో ఆనాడు వాళ్ళ ఉద్యమంలో వాళ్ళ పాత్రలు ఏమిటో తెలియనటువంటి కొంతమంది వ్యక్తులు, పార్టీలు ఈనాడు ఈ దేశాన్ని మతం పేరుతో, భాషల పేరుతో, ప్రాంతాల పేరుతో విభజించి ఈ దేశాన్ని మళ్ళీ ముక్కలుగా చేయాలనేటువంటి ప్రయత్నం, ఈ దేశ ప్రజలను విభజించి పాలించాలనేటువంటి ఒక లక్ష్యం జరుగుతూ ఉన్నది. దాని సందర్భంగా ఈ 140వ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు యావత్తు కూడా ఇటువంటి ప్రయత్నాలను వ్యతిరేకించాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తూ 140వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు.